హాయ్ అండి. ఈరోజు నేను బియ్యం రొట్టె చేస్తున్నాను. ఇవి నా కొడుకు వేళ్ళచ్చులు. ఈ బియ్యం పిండి అనమాట. దీనిలోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను. ఆనియన్ చాలా చిన్నగా గ్రేట్ చేసుకున్నాను. ఇది కొత్తిమీర, ఇంకా నువ్వులు, ఉప్పు, ఇది మూంగ్ దాల్, ఇది కరేపాకు, ఇది పచ్చిమిరపకాయలు, ఇది జీలకర్ర, ఇది సబాస్కే సొప్పు అనమాట. కళ్ళకి చాలా మంచిది. నువ్వులు కూడా చాలా మంచిది బోన్స్కి. ఈ చిన్నపిల్లలు ఇవన్నీ కలిపేస్తే ఒక దాంట్లో రొట్టెలో తినేస్తారు. సపరేట్గా ఇస్తే తినరు అని చెప్పేసి నేను ఇట్లా అన్ని చిన్న చిన్నగా చేసుకున్నాను. సబాస్కే సొప్పు ఇట్లా ఉంటుంది చూడండి, ఇట్లా పుల్లలు పుల్లలు. చిత్రాన్నం కూడా చాలా బాగుంటుంది ఇది. ఇవన్నీ దీనిలోకి వేసి మిక్స్ చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూపిస్తాను నేను కలిపేసి ఎట్లా ఉంటుంది కలిపిన తర్వాత అని చెప్పి. అంతా మిక్స్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది, చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇవి పెనాలు అనమాట, దీంట్లోనే చేస్తాము. ఈ అక్కి రొట్టె మాత్రము చాలా పల్చగా వస్తుంది. ఇవి డబ్బా రేకులు. ఇంతకుముందు ఆయిల్ క్యాన్స్ వచ్చేవి కదా, దాంతో తయారు చేయించిండేది. పెళ్ళైన కొత్తలో మా అత్తగారు ఇచ్చినారు ఇది. ఇట్లా ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇలా స్ప్రెడ్ చేయడమే. ఇట్లా కొంచెం చేతికి ఆయిల్ యాడ్ చేసుకుంటే బాగా స్ప్రెడ్ అయిపోతుంది. మొత్తం ఈవెన్గా మొత్తం పెద్దగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నీట్గా. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఈ ప్యాన్కి కొంచెం బాగా ఆయిల్ అప్లై చేసేసినామంటే నీట్గా వచ్చేస్తుంది. కలిపేటప్పుడు కూడా ఆయిల్ అవసరం ఉండదు. ఇది డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయడమే. తిప్పేసుకొని మళ్ళీ తీసి ఇక్కడ దీని మీదనే కిందనే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, తట్టుకోవాలి. రెండు ఉంటాయన్నమాట. ఒకటి స్టవ్ మీద పెట్టాను, ఒకటి ఇక్కడ చేసి పెట్టాను నేను. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఇట్లా పొంగుతూ ఉంది. నేను కొంచెం టర్న్ చేసి చూపిస్తాను మీకు, ఒక నిమిషం. ఇదండి టర్న్ చేశాను నేను. చాలా కలర్ఫుల్గా అనిపిస్తూ ఉంది కదా. కొంచెం చుట్టూ కుక్ అవ్వడం కోసం నేను ఇట్లా దీన్ని ఇట్లా పట్టుకొని హోల్డ్ చేసుకొని ఇట్లా తిప్పుతూ ఉన్నాను. చుట్టూ కుక్ అయిపోతుంది ఇప్పుడు ఫాస్ట్గా. హెల్దీ అక్కి రొట్టి. మామూలు నేను ఈరోజు బియ్యం పిండితో చేశాను. సేమ్ ప్రొసీజర్ రాగి పిండితో కూడా చేయొచ్చు. అది కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది అది కూడా. ఇదండి చూడండి, యమ్మీ అక్కి రొట్టి. ఇది పెసరబల్ల కర్రీ, దీనిలోకి ఆలు కర్రీ రెండు ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. ట్రై చేయండి మీరు కూడా.